నీకే నమ్మకము వాళ్ళకి ఇల్లు ఇచ్చినావు, ఇల్లు కట్టించినావు, పెళ్లి తర్వాత కోర్టు కేసు, మళ్ళీ తర్వాత పెళ్లిలు కోర్టు కేసు తెంపేసినావు. మేము ఎక్కడ కదలను కూడా కదల్లా, గుద్దు కింద పట్టేసుకోమంటే మా అన్ని తగ్గిపోయా. అదే వాళ్ళు సైలెంట్ అయిపోయారు. తగ్గిపోయింది అన్నైనా ఇంకా ఏం తక్కువలేదు. తప్పు ఉంది తీరుస్తానని ఏదో రూపాయలు అవుతుంది లేయన్నావు, తీరుతుంది. నీ సమస్య ఎక్కడంటే రాముడు కూడా బిందెత్తుకుందా, రాముడు అవసరం రా, ఆ గుడి దగ్గర మీ సమస్య పక్కడు మీరు కొట్టండి. భూమ పెట్టాలంటే వాళ్ళ అమ్మ ఇట్లా చేపట్టుకొని 3 సేకలతో చూపిస్తాండి అమ్మ. ఆ రోజుల్లో నీ గుడి కాడికి వచ్చినాం. నీ గుడి కాడికి వచ్చింటే నాకు బెల్లం చింతపండు దంచి 41 రోజు తినిపివన్నావు. ఏమనేది ఊరికి తెలుసల్లా అని దేవి అని ఇంత ముందు జాతరకి మమ్మల్ని రమ్మనింటివి, వచ్చింటివి. ఆయన రామాదేవి నన్ను పలకరిస్తే ఇట్లా జాతరకు వచ్చినాక ఇటు సామి చెప్పింటి ఇటుకు వచ్చినాక బాగా అయింది నా బిడ్డ కంటే ఇంటికాడికి దొల్లపోయి కాఫీ పోసింది. మీకేం నమ్మకం అని ఆయన అడిగినాడు మమ్మల్ని. మా బాబుకు మైండ్ లేదు, అందరు తిక్కది, హాస్పిటల్ పోయినా గానీ బాగా కాదు, మీ మైండ్ ఇచ్చి పెట్టినా గానీ వేస్ట్ అన్నారు. మాకు ఇంటికి తిరిగినాకనే మా పాప బాగా జీలకర్ర బెల్లం చింతపండు దంచి 41 రోజు తినిపించి ఎక్కడన్నా పోతే 41 రోజు కల్లా పలికించి అన్ని బాగా అన్ని బాగున్నాయి. ఇప్పుడు చేయగొట్టిన అది ఒక్కటి బాగా చేస్తామయ్యా నీ పుణ్యానా. ఆ రోజులలో కానీ ఒకటి ముక్కున్నమ్మయ్యా, అది కానీ చెప్తా, నువ్వు బీదవాణివి రా, నీ సొమ్ము నాకు వద్దు రా అన్నావు. నువ్వు ముక్కున్నమ్మయ్యా, నా బిడ్డకు బాగా అయితే ముక్కు చెల్లిస్తా అని. నువ్వు బీదవాణివి రా, నీ ముడుపు నాకు వద్దు అన్నావు. కానీ నేను